పంపించేసి మన్మోహన్ సింగ్ గారితో మీ ర్యాపో ఎలా ఉండేది? చాలా బాగుండేదండి. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫాదర్ ఫిగర్ లాగా వారు నాకు గైడెన్స్ కూడా ఇచ్చేవారు. ఏమున్నా కూడా నాకు మినిస్ట్రీలో కావచ్చు, ఏదైనా ఇబ్బంది ఉంది, సమస్య ఇలా ఉంది, లేదా ఈ మినిస్ట్రీని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి అని కనుక నేను అనుకున్నట్లయితే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని నేను విషయాలు డిస్కస్ చేసేదాన్ని. వారు కూడా నాకు తగు గైడెన్స్ ఇచ్చేవారు. ఇక్కడ నువ్వు తొందరపడుతున్నామేమో, ఇక్కడ కొంచెం స్లోగా వెళ్ళాలేమో, ఇక్కడ తర్వాత చూద్దామనో, లేదా ఇక్కడ యాక్సెప్ట్ చేయాలని. ఆ రకంగా వారు ఎప్పుడు నాకు వారు సపోర్ట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నన్ను మంత్రిగా కూడా తీసుకోవాలి అనే నిర్ణయం కూడా మన్మోహన్ సింగ్ గారిదేనని చెప్పి నేను భావిస్తాను. ఎన్టీఆర్ గారి కుమార్తెగా అంటే మీరు కాంగ్రెస్లోకి వెళ్ళే ముందల, జంప్ అయ్యే ముందల మీ గుండెల్లో చాలా భారం ఉండి ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీలో కాకుండా నేను ఆ పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ మనసు ఏం చెప్పింది? మీరు ఎంత బాధపడ్డారు? మీరు ఒక పదం వాడారు, కాంగ్రెస్లోకి జంప్ అయ్యే సమయంలోని. నేను జంప్ కాలేదమ్మా, నేను అనుకోని విధంగా నేను జస్ట్ రావడం జరిగింది, అంతేగాని ఐ డి నాట్ జంప్ ఫ్రమ్ ఎనీవేర్. ఏదో పార్టీ ఇంకో పార్టీ నుండి ఇంకో పార్టీ అని ఎప్పుడు అట్లా కాదు. స్ట్రైట్గా మై ఎంట్రీ ఇంటూ పబ్లిక్ లైఫ్ వాజ్ విత్ కాంగ్రెస్. కానీ మీరు అన్నట్టుగా ఎస్, రామారావు గారు యాంటీ కాంగ్రెస్ స్టాన్స్ తోటి తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఇన్ఫ్యాక్ట్ చాలా మదనపడ్డాను. అట్ ద సేమ్ టైం నేను అన్నాను చూడండి, సర్కమ్స్టెన్సెస్ తప్పలేదు. వెంకటేశ్వరరావు గారు పబ్లిక్ లైఫ్లో కొనసాగాలి, చాలా చాలా అనేక కోణాల నుండి ఆలోచించి నిర్ణయం అనేది చేయటం జరిగింది. బట్ ఆఫ్ కోర్స్ వెళ్ళిన తర్వాత పార్టీకి అనుగుణంగా మనం కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ఐ జస్ట్ లివ్డ్ ఇట్ అప్.